మోకాళ్ళంతా ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయరని మాట్లాడే అనే డైలాగు ఎవరిదో మీరు వినుంటారు. అయితే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తా, కేసీఆర్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ముచ్చడి లేకుండానే ప్రజల నుంచి కేసీఆర్ని విభజిస్తా అని చెప్పిన ఓ మహానుభావుడి చరిత్ర వింటే పగలబడి నవ్వుకోవాల్సి వస్తుంది. స్థానిక ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా స్థానిక ఎన్నికల ఓట్ల కోసం, ఓట్లు భిక్షాటన కోసం, బిచ్చమెత్తడానికి కోసం ఏ ఒక్కడు కూడా దిగి రాలే, సింహాసనాన్ని దిగి ఎవ్వడు కూడా రాలే. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలు, అంటే అక్కడ ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే సర్పంచ్ పదవులు, అయితే ఆ విధంగా వాళ్ళని గెలిపించుకునే దిశ వైపుగా రౌడీజాలు చంపేశారు, నరికిర్రు, కిడ్నాప్ చేసిర్రు, మద్యంలో మూత్రం పోసి మరి తాగిచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలు మీరు చూశారు. బెదిరించారు, నాకు ఓట్లు వేయకుంటే, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నేను నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుంటే బిడ్డ ఏ ఒక్కరిని కూడా వదలని ఓ ఎమ్మెల్యే బెదిరిస్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పడే అభ్యర్థి నిలబడితే వాళ్ళని చంపేశారు. మళ్ళీ మిగతా వారి నియోజకవర్గాల్లో అదేవిధంగా పూర్తి స్థాయిలో భయపెట్టే ప్రయత్నాలు, కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఎన్నో చేశారు. అన్నిసార్లు వీళ్లకు ఎప్పుడు కూడా 2 ఏళ్ల నుంచి గ్రామాల వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళకి గుర్తు రాలే. ఏ ఒక్కరు కూడా వచ్చి ఊరు ఊరు తిరిగి అవ్వానికి పింఛన్ అందుతుందా, ఇందిరమ్మ ఇంట్లో వర్తిస్తుందా, 6 గ్యారెంటీలు వచ్చినాయా అని ఏ ఒక్కడు కూడా వచ్చి అడిగే ప్రసక్తే లేదు. మరి రైతు బంధు సకాలంలో అందిందా, వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నారు, మీ పోరగాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా, సమస్య ఏ తీరుగా ఉంది అనే పట్టించుకోవడానికి ఒక ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఎవ్వరు రాలే. కానీ ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి ఓట్ల కోసం అవ్వా ఒక ఓటే, అయ్యా ఒక ఓటే అంటే ఇదంతా స్థానిక ఎన్నికలు. మీరు రాష్ట్ర కాదు భారతదేశ చరిత్రలో పంచాయతీ ఎలక్షన్ల కథ చూసుకోండి. ప్రతి ఒక్క ఎలక్షన్లు ఒకటే రోజు, ఏ ఏరియాలో అయినా, ఏ గల్లీలో అయినా ఒకటే రోజు సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకోవాలి, రిజల్ట్ రావాలి, నెక్స్ట్ డే నుంచి పని చేసుకోవాలి అన్నట్టుగా ఉండే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ విభజించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఒకటే దఫాల, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఒకటే దఫాల పేటీ పడేసిండు. అయితే ఇప్పుడు ఏం జరిగింది మిత్రులారా అంటే, రేవంత్ రెడ్డి దీన్ని 3 విడతలు చేశారు. 3 విడతలు చేయడం వల్ల కాలయాపన అనేది కొంచెం పెరుగుతుంది. ఇక్కడ రైతు బంధు ఎవడన్నా అడుగుతున్నాడా, ఎవడు కూడా అడుగుతలేడు, ఆ మాట నోట్ల నుంచి రావట్లేదు. మరి రైతు బోనస్, సన్న ఓట్లకు బోనస్, ఇది ఎవడైనా అడుగుతున్నాడా, ఏ ఒక్క రైతు కూడా అడగడం లేదు. అందరూ ఎలక్షన్ల మోడ్లో ఉన్నారు. మరి నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకుంటున్నారా, ఆటో డ్రైవర్ల కథ కానీ, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఎవడైనా ఒక్కడైనా మాట్లాడుతున్నాడా, మాట్లాడరు. అందరూ ఒక మైకంలో ఉన్నారు, ప్రస్తుతం ఓట్ల మైకంలో ఉన్నారు. అది రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఎక్కడ తొక్కాలో కాదు, తొక్కినోళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలుసు. ఆ కిటుకులు తెలిసిన మనిషే రేవంత్ రెడ్డి. అందుకనే ఈ విధంగా సాగుతూ ఉంది. మరి గిన్ని చేసిన తర్వాత గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎట్లా గెలిచారు అనేది ఇక్కడ హైలైట్ ముచ్చట. మనం గత 2 డేస్ నుంచి దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం. మనం సమస్య పరంగా మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ పోవాలి. ఎందుకంటే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు 100 రోజులు అన్నారు, 2 సంవత్సరాలు దాటిపోయిన కథను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి, రేవంత్ను పట్టించుకొని జనం, పల్లె పోరులో కాంగ్రెస్కు షాక్, గులాబీ జెండాకు జనం జై. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పర్యటనలు, పెద్దగా పట్టించుకొని ఓటర్లు, సీఎం సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గెలుపు, మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ఊళ్ళోనూ బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం, అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన గులాబీ జెండా. మిగతా 2 విడతల ఫలితాలపై కాంగ్రెస్లో టెన్షన్, ఫలితాలు ఇలాగే వస్తే ఏంటని తర్జన భర్జన. అంటే వీళ్ళు ఇక పంచాయతీ ఎన్నికల కోసం వీళ్ళు రక్తాన్ని చిందించారు. ఒక లెక్కని చెప్పాలంటే రక్తాన్ని దించుతారు, ఆశామాషకు చిందించలేదు, రక్తాన్ని చిందించి మరి ప్రచారాలు చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు సభల పేరుతోటి తగలబెట్టారు. 2 ఏళ్ల నుంచి గుర్తురాని ప్రజలు, 2 ఏళ్ల నుంచి గుర్తురాని 6 గ్యారంటీలు, 2 ఏళ్ల నుంచి గుర్తురాని ప్రజా సమస్యలు స్థానిక ఎన్నికలప్పుడే గుర్తొచ్చినాయట. మరి నేను రైతు బంధు ఇస్తున్నా నాకు ఓటేయండి, మీకు బోనస్ ఇస్తున్నా నాకు ఓటేయండి ఏ స్టేజ్ మీద ఎక్కి రేవంత్ రెడ్డి అడగలేదు. అడిగింది ఏంది, ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు వేయండి, ఓట్లు వేయండి కాంగ్రెస్ అభ్యర్థులకు, లేని ఎడల మీ బతుకులు ఎట్లా మారుతాయో, మీ గ్రామాలు ఎట్లా అభివృద్ధి అవుతాయో నేను చూస్తా అనుకుంటూ ఈ విధంగా బెదిరించి శాతగానితనంతో ఎట్టకేలకు గిన్ని స్థానాల్లో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జలక్ మామూలు కాదు. తొలి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీల ఫలితాలు
కాంగ్రెస్కు 1702 నిన్నటిదే ఉంది, బీఆర్ఎస్ 1345, ఇతరులు 524, బీజేపీ 186. మనం ఓవరాల్గా చూసుకుంటే తగ్గాఫోర్ ఇచ్చింది, ఇక్కడ తగ్గాఫోర్ ఇచ్చింది, మామూలుగా కాదు. బీఆర్ఎస్ జెండా ప్రజలు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని యూరియా కష్టాలు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఇబ్బంది పడ్డారు. యూరియానేమో కర్ణాటకకు ఆంధ్రాకు అమ్ముకున్నారు, కానీ పేరు మాత్రం పైనుంచి నరేంద్ర మోడీ ఇస్తున్నాడని ఒక డైలాగ్. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రజలు ఇదే విషయం పైన గట్టిగా తిరగబడి వాయించేశారు, వాయించే కార్యక్రమాలు చేశారు. వినండి. ఇక మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు, ఇక ఈయనంతా ఇక వేస్టే అని చెప్పుకోవాలి, కానీ మాట్లాడదాం పోనీ ఏమంటాడో ఆయన వర్షంలో విందాం ఒకసారి. మందు పైసలు పనిచేయలేదు, ఇక చూశారు కదా, డైరెక్ట్ అంటున్నాడు మందు పైసలు పనిచేయలేదు. ఎందుకంటే చాలా ఏరియాలలో కొందరు ప్రముఖ మంత్రుల యొక్క నియోజకవర్గంలో కూడా వాళ్ళ అభ్యర్థులు గెలవలేదు, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు అనుకునేది వీళ్ళ యొక్క బాధ, ఎనలేని బాధ, గోసలో గోసబాధ. వినండి. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నాం, ఓడిపోవడానికి వైఫల్యాలే కారణం కాదు. స్థానిక ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు తెలుసు, లోపాలు సవరించుకుంటాం, వచ్చే విడతల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. తొలి విడత పంచాయతీ ఫలితాలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు తన వంతైన మందు మాటలతోటి మాట్లాడడం కూడా జరిగింది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, కాంగ్రెస్ పార్టీ పరంగానే చెప్తున్నా. అది మీరు దూరక ముందు స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలే, చాలా వరకు నార్మల్ ఎన్నికలు. అది మీరు దిగిన తర్వాత స్థానిక ఎన్నికలు అసెంబ్లీ స్థానాలు మించిన ఎన్నికలు, అవి పార్లమెంట్లు మించిన ఎన్నికలు. అవి నాకు తెలిసినంత వరకు ఎక్కడ మంత్రులు, ఏడ ఎమ్మెల్యేలు గెలిచినప్పటి సంధి ముఖమవుపడిన ఒక్కొక్క ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రచారాలు చేసి కాళ్ళు పట్టుకొని ప్రజలతో తన్నించుకొని థూ అంటే ఊహించుకొని మీదో బతుకులారా అంటే వాడి నుంచి పారిపోయేదాకా తీసుకొచ్చేదాకా మాకు కూడా అర్థమైంది. మీరు పెద్ద చాతగానులని, మీ వల్ల ఏది కాదని, మీతోటి ఒరిగేది ఏది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగం చేసే కథలు మీ. ఆ కథల వల్లనే ఈరోజు తెలంగాణ సర్వనాశనం అవుతుంది.